హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రానున్నటువంటి 2 రోజుల్లో ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడడంతో ఉత్తర తెలంగాణలోని నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అదేవిధంగా మధ్య తెలంగాణలోని మెదక్, సిద్దిపేట, వరంగల్ రూరల్ ప్రాంతాలు, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఈ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురవడంతో మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు నమోదు కానున్నాయి. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం కూడా ఉంది. తుఫానుగా మారితే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, మధ్యాంధ్ర వరకు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. అత్యధికంగా మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.